హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిష్ ట్యూటోరియల్. ఈరోజు మన ముందు ఉంది ఇండియన్ పాకెట్ ఫ్రెండ్లీ క్రాస్ ఓవర్ ప్యూర్ ఎలక్ట్రిక్ వెహికల్ టాటా నెక్సాన్ 2019లో లాంచ్ చేస్తారు. మనం చూస్తుంది ఫస్ట్ జనరేషన్ వర్షన్ టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ వర్షన్. ఎలక్ట్రిక్ వెహికల్లో మోస్ట్ అఫోర్డబుల్ ప్రైస్ అండ్ బెటర్ మెయింటెనెన్స్ వెహికల్ అని చెప్పాలంటే టాటా నెక్సాన్ అనేది. అండ్ పర్ వర్ సింగిల్ ఛార్జ్కి మనకి 312 కిలోమీటర్స్ రేంజ్ చూపిస్తుంది యాజ్ ఫర్ కంపెనీ ఏఆర్ఐ క్లైమ్. అండ్ ప్రైస్ స్టార్ట్ అవుతుంది 14,92,000 టాప్ ఇన్ వర్షన్ 17,91,000 ఆన్ రోడ్ ప్రైస్ ఇన్ హైదరాబాద్. అండ్ మనం చూస్తుంది ఎగ్జాక్ట్ ప్లస్ వర్షన్ అండి. అండ్ ప్రైస్ వచ్చేసి ఎక్స్ షోరూమ్ 15,65,000 ఆన్ రోడ్ వచ్చేసరికి 16,67,000 ఆన్ రోడ్ ప్రైస్ ఇన్ హైదరాబాద్ ఉంటుంది. అండ్ బ్యాటరీ కెపాసిటీ వచ్చి మనకి 30.2 కిలోవాట్ అండ్ 320 వోల్టేజ్ కెపాసిటీ రావడం జరుగుతుంది. IP67 సర్టిఫైడ్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ బ్యాటరీ. అండ్ ఇట్లా మనకి జిప్ట్రాన్ టెక్నాలజీతో రావడం జరుగుతుంది. అండ్ ఈ వెహికల్ మోటో వచ్చేసి మనకి లాంగ్ డ్రైవ్ పాకెట్ ఫ్రెండ్లీ టెక్నాలజీ అండ్ సైలెంట్ అండ్ స్మూత్ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ కెపాసిటీతో రావడం జరుగుతుంది అద్భుతమైన జిప్ట్రాన్ టెక్నాలజీతో. అండ్ వెహికల్ యొక్క వ్యారంటీ విషయానికి వచ్చి మనకి 8 years 1,60,000 కిలోమీటర్స్కి బ్యాటరీ అండ్ మోటార్ వ్యారంటీ అండ్ 3 years and 1,25,000 కిలోమీటర్స్కి వెహికల్ వ్యారంటీ ఇవ్వడం జరుగుతుంది అండ్ టాటా నెక్సాన్లో. అండ్ చూడొచ్చు అండ్ ఫ్రంట్ ప్రొఫైల్ అనేది చాలా అగ్రెసివ్ డిజైన్ అని చెప్పుకోవాలండి. అండ్ పియానో బ్లాక్ ఫినిషింగ్తో. అండ్ ఫ్రంట్లో చూడొచ్చు మనకి ఎలక్ట్రిక్ వెహికల్ బ్లూ అసెంట్ బ్యాచింగ్. అండ్ హెడ్ ల్యాంప్ డిజైన్ చూడొచ్చు ఫ్రంట్లో ప్రొజెక్టర్ టైప్ ఫ్రంట్ హెడ్ ల్యాంప్ ఎలక్ట్రికల్ లెవెల్ అడ్జస్టబుల్ ఎస్కాట్ ఫంక్షన్తో రావడం జరుగుతుందండి. అండ్ చూడొచ్చు ట్రై యారో డిజైన్ డిఆర్ఎల్ లైటింగ్ విత్ టర్న్ ఇండికేటర్ డిఆర్ఎల్ లైటింగ్గా పనిచేస్తుంది. అండ్ డౌన్లో చూడొచ్చు హెలోజన్ టైప్ ఫోక్ ల్యాంప్స్ విత్ బ్లూ అసెంట్ అండ్ పియానో బ్లాక్ ఫినిషింగ్ ఫ్రంట్ గ్రిల్ విత్ క్రోమ్ ఫినిషింగ్ టాటా బ్యాచింగ్. అండ్ ఫ్రంట్లో మనకి ఫ్రంట్ గ్రిల్ డౌన్ భాగంలో చూడొచ్చు అండ్ బ్లూ అసెంట్ ఇవ్వడం జరుగుతుంది అండ్ లార్జ్డ్ బ్లూ అసెంట్. అండ్ ఫ్రంట్ డౌన్లో చూడొచ్చు అండ్ డ్యూయల్ టోన్ ఫ్రంట్ స్కిప్ ప్లేట్ విత్ ఎక్స్ ఫ్యాక్టరీ బ్లూ అసెంట్. అండ్ వెహికల్ ఛార్జింగ్ ఆప్షన్స్కి వెళ్తే మనకి 2 ways ఛార్జ్ చేసుకోవచ్చు అండి. అండ్ ఫస్ట్ వచ్చి మనకి ఫాస్ట్ ఛార్జింగ్ డీసీ ఛార్జింగ్ ఉంటుంది అండ్ 25 kilowatt కెపాసిటీ ఉంటుంది. 0 to 80% అవ్వడానికి మనకి 60 minutes టైం అయితే తీసుకుంటుంది. అండ్ పర్ 1 kilowatt కెపాసిటీ వచ్చేసి మనకి 18 rupees అయితే తీసుకుంటుంది ప్లస్ 18% GST. అండ్ వన్ టైం ఛార్జ్ చేయడానికి మనకి 630 rupees అయితే అరౌండ్ కాస్ట్ అయితే అవుతుంది. అండ్ సెకండ్ వచ్చేసి మనకి హోమ్ బేస్డ్ 15 amps స్టాకెట్ ఉంటుందండి. అండ్ ఈ వెహికల్ మనం బుక్ చేస్తే మనకి టాటా టెక్నీషియన్ పర్సన్ వచ్చి మన ఇంటి దగ్గర ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఫిక్స్ చేస్తారు. అండ్ 10 to 90% అవ్వడానికి 8.5 hours అండ్ ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 9 to 9.5 hours అయితే తీసుకుంటుంది. అండ్ కాస్ట్ వచ్చి మనకి 180 to 230 rupees అయితే అవుతుంది బేస్ ఆన్ ఏరియా యూనిట్ కాస్ట్. అండ్ ఒకవేళ మీకు ఛార్జింగ్ స్టేషన్స్ కావాలనుకుంటే మనకి టాటా పవర్ ఈజెడ్ యాప్ ఉంటుందండి. యాప్ ద్వారా మనకి నియర్ బై పవర్ స్టేషన్స్ చెక్ చేసుకోవచ్చు. అండ్ వీల్స్ చూడొచ్చు R6 inch లైటింగ్ స్టాండ్స్ డైమండ్ కట్ అలా వీల్స్ ప్రొవైడ్ చేస్తాం విత్ 5 pole అలా వీల్ ట్యూబ్లెస్ టైర్. అండ్ టైర్ సెక్షన్ వచ్చి మనకి 215/60 R6 inch టైర్ సెక్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ చూడొచ్చు ఈవీ బ్యాచింగ్ అండ్ విండో బెల్ట్ లైన్ చూడొచ్చు అండ్ బ్లూ అసైన్తో అండ్ చాలా థిక్తో ఇవ్వడం జరిగిందండి బ్లూ అసైన్. అండ్ అవుట్ సైడ్ మిరర్స్ చూడొచ్చు పియానో బ్లాక్ ఫినిషింగ్ అవుట్ సైడ్ మిరర్స్ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఎలక్ట్రికల్ ఫోల్డబుల్ అవుట్ సైడ్ రివ్యూ మిరర్ విత్ ఇంటిగ్రేటెడ్ LED టర్న్ ఇండికేటర్స్. అండ్ లార్జ్ విండ్షీల్డ్ విత్ 2 వైపర్ అండ్ ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ టోన్ రూఫ్ రైల్స్ అండ్ స్పోర్టీ 3D షార్ప్ ఫిన్ యాంటీనా విత్ పియానో బ్లాక్ ఫినిష్. అండ్ వెహికల్ సైడ్ ప్రొఫైల్ చూడొచ్చు ఫ్రెండ్స్ చూడడానికి ఈ విధంగా ఉంటుంది. అండ్ కూపే ఇన్స్పైర్ ఏరోడైనమిక్ బాడీ స్ట్రక్చర్ అండి టాటా నెక్సాన్ విత్ ఇంపాక్ట్ 2.0 డిజైన్ లాంగ్వేజ్. అండ్ ఇప్పుడు డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసి చూద్దాం. అండ్ డ్రైవర్ సైడ్ దిక్కు మనకి స్మార్ట్ కీలెస్ ఎంట్రీ బటన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ చూడొచ్చు డోర్ ప్యానల్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది డ్యూయల్ టోన్ డోర్ ప్యానల్ అండ్ బ్లాక్ అండ్ బీచ్ కలర్తోని. అండ్ చూడొచ్చు అండ్ డౌన్లో మనకి రిఫ్లెక్టర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు రేర్ డోర్ రిఫ్లెక్టర్ 1 liter బాటిల్ హోల్డర్ స్పీకర్ అండ్ అంబ్రెల్లా హోల్డర్ అండ్ పియానో బ్లాక్ ఫినిషింగ్ ఆర్మ్రెస్ట్ అండ్ 4 power windows and 1 touch to up down driver side window and inside opener and tweeter and electrical adjustable outside rear view mirror joystick. అండ్ డౌన్లో చూడొచ్చు మనకి మాన్యువల్లీ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ అండ్ స్మార్ట్ డ్రైవింగ్ పెడల్స్ విత్ ఫుట్ రెస్ట్. అండ్ ఈ విధంగా ఉంటుందంటే ఇంటీరియర్ క్యాబిన్ వచ్చేసి అండ్ బీచ్ అండ్ బ్లాక్ డ్యూయల్ టోన్ ఇంటీరియర్. అండ్ సీట్ క్వాలిటీ చూడవచ్చు అండ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ సీట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. XZ ప్లస్ ఆప్షన్లో మనకి లెదర్ ఫినిషింగ్ సీట్ క్వాలిటీతో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ చూడొచ్చు ఎక్స్ ఫ్యాక్టరీ థీమింగ్తో. అండ్ చూడొచ్చు అండ్ ఇంటీరియర్ క్యాబిన్ ఈ విధంగా ఉంటుంది. అండ్ ఫ్రంట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అండ్ రైల్లో మనకి ఫిక్స్డ్ హెడ్ రెస్ట్లు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు మనం కూర్చొని చూద్దాం సిట్టింగ్ కంఫర్ట్ ఎలా ఉంటుందో. లెట్స్ గో.
అండ్ చూడొచ్చు అండి ఇంటీరియర్ క్యాబిన్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది. డ్యూయల్ టోన్ బ్లాక్ అండ్ బీచ్ కలర్తో చిన్న ప్రీమియం ఫీల్ అపిల్ అండ్ బ్లూ కలర్ అసెన్స్తోని. అండ్ స్టీరింగ్ కాలమ్ చూడవచ్చు అండ్ ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ ప్రొవైడ్ చేస్తుంది విత్ ఇన్బిల్ట్ లెదర్ ఫినిషింగ్. అండ్ సెంటర్లో మనకి టాటా బ్యాచింగ్. అండ్ రైట్ సైడ్లో మనకి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్. అండ్ స్టీరింగ్ ఫిట్ అండ్ ఫినిష్ అయితే చాలా బాగుందని చెప్తున్నాండి. అండ్ టాటా బ్యాచింగ్తో అండ్ ఈజీ యూసేజ్ అని చెప్పుకోవచ్చు. అండ్ డౌన్లో ఇక్కడ చూడవచ్చు మనకి పియానో బ్లాక్ ఫినిషింగ్ స్టీరింగ్ సెంటర్లో. అండ్ లెదర్ ఫినిషింగ్ క్వాలిటీ చూడవచ్చు ఫ్రెండ్స్, మనకి పర్ఫెక్ట్ గ్రిప్ అని చెప్పుకోవచ్చు. అండ్ చూడొచ్చు లెదర్ క్వాలిటీ అండ్ పర్ఫెక్ట్ ఫిట్ అండ్ ఫినిషింగ్ లెదర్ ఫినిషింగ్ క్వాలిటీ. అండ్ స్టీరింగ్ అనేది మనకి అడ్జస్టబుల్ వస్తుందండి. టిల్ట్ స్టీరింగ్ ఫంక్షన్తో రావడం జరుగుతుంది. యాజ్ ఏ కన్వీనియంట్ ప్రకారంగా సీట్ అయితే సెట్ చేసుకోవచ్చు. అండ్ లెఫ్ట్ సైడ్లో చూడవచ్చు మనకి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, కాల్ రిసీవింగ్, కాల్ ఎండింగ్ అండ్ మ్యూట్ బటన్, మీడియా బటన్. అండ్ రైట్ సైడ్లో మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఆపరేటింగ్ కంట్రోల్స్. అండ్ చూడొచ్చు 7 inches 17.78 centimeters TFT డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. అండ్ ఇది ఫుల్లీ గ్రాఫిక్ డిస్ప్లే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అండి దీంట్లో. అండ్ డ్యూయల్ ట్రిప్ మీటర్, వాయిస్ అలర్ట్, డోర్ ఓపెనింగ్, సీట్ బెల్ట్ వార్నింగ్, డ్యూయల్ ట్రిప్ మీటర్, బ్యాటరీ హెల్త్ రిపోర్ట్ ఇలాంటి మల్టీ ఇన్ఫర్మేషన్ మనకి దీంట్లో రావడం జరుగుతుంది. అండ్ చూడొచ్చు అండ్ రైట్ సైడ్లో మనకి టాప్లో చూడొచ్చు బ్యాటరీ లెవెల్ మనకి 98% ఛార్జింగ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. 197 కిలోమీటర్ రేంజ్ చూపిస్తుంది. అండ్ డ్రైవింగ్ షిఫ్టింగ్ ఇండికేటర్ కూడా చూపిస్తుందని చెప్పుకోవచ్చు. అండ్ డ్యూయల్ ట్రిప్ మీటర్, ఆర్పిఎం స్పీడ్, యావరేజ్ ఫ్యూల్ ఎకనామీ, ఓడోమీటర్ రీడింగ్, అవుట్ సైడ్ టెంపరేచర్. అండ్ రైట్ సైడ్లో చూడవచ్చు రైట్ సైడ్లో మనకి ఫ్రంట్ హెడ్ ల్యాంప్ ఆపరేటింగ్ కంట్రోల్. అండ్ లెఫ్ట్ సైడ్లో మనకి ఫ్రంట్ అండ్ రేర్ వైపర్ ఆపరేటింగ్ కంట్రోల్స్, జాస్టిక్. అండ్ డాష్ బోర్డ్ చూడొచ్చు ఫ్రెండ్స్, చూడడానికి మనకి డాష్ బోర్డ్ ఈ విధంగా ఉంటుంది. అండ్ చూడొచ్చు ఫ్రంట్లో మనకి 7 inch నెక్స్ట్ కనెక్ట్ ఫ్లోటింగ్ డాష్ టాప్ స్మార్ట్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ విత్ 8 స్పీకర్స్తో రావడం జరుగుతుంది. అండ్ 4 స్పీకర్స్ అండ్ 4 చీటర్స్ విత్ హార్మన్ బ్రాండెడ్తోని. అండ్ చూడొచ్చు హార్మన్ బ్రాండెడ్. అండ్ సపోర్ట్ చేస్తుంది మనకి టచ్ స్క్రీన్ మనకి FM, AM, SMS, వాట్సాప్ నోటిఫికేషన్ రీడౌట్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, బ్లూటూత్ కనెక్టివిటీ, ఇమేజెస్ అండ్ వీడియో ప్లేబ్యాక్, వార్ 3 వరల్డ్ అడ్రస్ బేస్డ్ నావిగేషన్ కూడా రావడం జరుగుతుంది. అండ్ చూడొచ్చు అండ్ స్మార్ట్ టచ్ స్క్రీన్ అండ్ క్లైమేట్ సెట్టింగ్ కంట్రోల్, AC డైరెక్షన్ చేంజింగ్ ఫంక్షన్ అండ్ టెంపరేచర్ సెట్టింగ్ కంట్రోల్. మనకి మొత్తంకి టచ్ స్క్రీన్లో మనకి సెట్ చేసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. అండ్ డిజిటల్ లాక్, FM, AM, USB కేబుల్ కనెక్టివిటీ అండ్ హోమ్ బటన్ అండ్ FM మీడియా నావిగేషన్ అండ్ వాల్యూమ్ కూడా పెంచుకోవచ్చు. అండ్ FM ట్యూనింగ్ కంట్రోల్స్. जोर से ब्रेक लगाया और कहा घर आ गया। शशांक ने कार का दरवाजा खोला और बारिश से बचने के लिए कुर्ती से अंदर అండ్ మనకి స్లైడ్ చేసుకుంటే మనకి చూడొచ్చు మనకి ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, వార్ 3 వరల్డ్. అంటే ఈ వార్ 3 వరల్డ్ అనేది చాలా మంచి యాప్ అని చెప్పుకోవాలండి. మనకి యాప్ డౌన్లోడ్ చేసుకొని మనకి బ్లూటూత్ కనెక్టివిటీ ద్వారా అండ్ ఎవ్రీ 3 meters బిఫోరే మనకి అడ్రస్ బేస్డ్ నావిగేషన్ రావడం జరుగుతుంది. అండ్ ఇది చాలా మంచి ఫీచర్ అని చెప్పుకోవాలండి. అండ్ చూడవచ్చు అండ్ ఫేవరెట్ అడ్రస్ అండ్ రీసెంట్ అడ్రస్ కూడా మనకి యాడ్ చేసుకోవచ్చు. అండ్ రీసెంట్ మనకి యూజ్ చేసింది కూడా చూడవచ్చు. అండ్ టచ్ స్క్రీన్ అయితే మనకి చాలా బాగుందని చెప్పుకోవాలండి. అండ్ ఫ్లోటింగ్ డాష్ టాప్ టచ్ స్క్రీన్ కాబట్టి చాలా బాగుందని చెప్పుకోవాలి. అండ్ విత్ హార్మన్ బ్రాండ్తో. అండ్ డౌన్లోడ్ చూడొచ్చు పియానో బ్లాక్ ఫినిష్తో అండ్ నెక్సాన్ అనే బ్యాచింగ్తో అండ్ 4 హజార్డ్ ఇండికేషన్ స్విచ్. అండ్ చూడొచ్చు అండ్ AC విన్స్. అండ్ డౌన్లోడ్ చూడొచ్చు మనకి ఫుల్లీ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ AC విత్ ఎక్స్ప్రెస్ కూలింగ్ టెక్నాలజీతో రావడం జరుగుతుంది. అండ్ బ్లోయర్ కంట్రోలర్ అండ్ టెంపరేచర్ కంట్రోలర్ అండ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ AC అండ్ ఫ్రంట్ డిఫోగర్ అండ్ రేర్ డిఫోగర్ చేంజింగ్ అండ్ ఎయిర్ రీసర్క్యులేషన్ మోడ్ అండ్ AC డైరెక్షన్ చేంజింగ్ ఫంక్షన్. అండ్ డౌన్లోడ్ చూడవచ్చు మనకి ఫోగ్ ల్యాంప్ స్విచ్ అండ్ బ్యాక్ ట్రంక్ ఓపెనర్ అండ్ సెంట్రల్ లాకింగ్ బటన్. అండ్ చూడొచ్చు స్మార్ట్ కీ చూడవచ్చు. అండ్ డౌన్లో మనకి 12 volt ఛార్జింగ్ పోర్ట్ ఇవ్వడం జరుగుతుంది అండ్ USB ఛార్జింగ్ పోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ స్పేస్ అండ్ సింగిల్ స్పీడ్ పర్మనెంట్ మ్యాగ్నెటిక్ సింక్రనైజ్ మోటార్ ఇవ్వడం జరుగుతుంది విత్ మల్టీ డ్రైవ్ మోడ్స్తోని.
అండ్ చూడొచ్చు మనకి హ్యాండ్ బ్రేక్ వచ్చేసి మనకి సిల్వర్ ఫినిషింగ్ గేర్ నాబ్ అండ్ సెంట్రల్ ఆర్మ్రెస్ట్ విత్ కోల్డ్ గ్లో బాక్స్. అండ్ చూడొచ్చు అండ్ లార్జ్డ్ కోల్డ్ గ్లో బాక్స్. అండ్ చూడొచ్చు ఆర్మ్రెస్ట్ వచ్చేసి మనకి ఇది ఫిక్స్డ్గా ఉంటుందండి అండ్ స్లైడింగ్ అయితే మనకి ఆప్షన్ అయితే లేదని చెప్పుకోవాలి. అండ్ చూడొచ్చు అండ్ డాష్బోర్డ్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది. అండ్ పియానో బ్లాక్ ఫినిషింగ్ ఫ్రంట్ అండ్ గ్లో బాక్స్ చూడొచ్చు లార్జ్డ్ గ్లో బాక్స్ విత్ ఇల్యూమినేషన్ లైట్ అండ్ మేక్ ఇన్ ఇండియా లాయన్ బ్యాచింగ్. అండ్ మాన్యువల్లీ అడ్జస్టబుల్ ఇన్సైడ్ రియర్ వ్యూ మిర్రర్ అండ్ ఫ్రంట్ సెంట్రల్ రూఫ్ ల్యాంప్స్. అండ్ ఇక్కడ మనకి కాయిన్స్ అని సన్ గ్లాసెస్ అని హోల్డ్ చేసుకోవచ్చు. అండ్ కో డ్రైవర్ సైడ్ దిక్కు వ్యాంటీ మిర్రర్ అండ్ డ్రైవర్ సైడ్ దిక్కు టికెట్ హోల్డర్. అండ్ ఈ విధంగా ఉంటుందండి ఫ్రంట్ వచ్చేసి. మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్ షేర్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు రేర్ ప్రొఫైల్కి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. అండ్ రేర్ సిట్టింగ్ కంఫర్ట్, లెట్స్ గో. అండ్ చూడొచ్చు అండి అండ్ బ్యాక్ ప్రొఫైల్ సైడ్కి వెళ్ళి చూసి మనకి ఈ విధంగా ఉంటుంది. అండ్ కూపే ఇన్స్పైర్ ఏరోడైనమిక్ బాడీ స్ట్రక్చర్ అండి టాటా నెక్సాన్ది. అండ్ మనకి రేర్ ప్రొఫైల్ చూద్దాం ఎలా ఉంటుందో. రేర్ సిట్టింగ్ కంఫర్ట్ అండ్ చూడొచ్చు అండ్ రేర్ డోర్స్ మనకి ఈ విధంగా ఉంటుందండి. డ్యూయల్ టోన్ డోర్ ప్యానల్ అండ్ పియానో బ్లాక్ ఫినిషింగ్తోని. అండ్ రేర్ 2 డోర్స్లో మనకి సేఫ్టీ చైల్డ్ లాక్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ చూడొచ్చు అండ్ డోర్ ప్యానల్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది అండ్ రేర్లో. అండ్ పియానో బ్లాక్ ఫినిషింగ్ అండ్ పవర్ విండో కంట్రోల్ అండ్ ఇన్సైడ్ ఓపెనర్ లెడ్ అండ్ రేర్ షూటర్ అండ్ 1 లీటర్ బాటిల్ హోల్డర్ అండ్ స్పీకర్. అండ్ ఈ విధంగా ఉంటుందండి. అండ్ లోపల స్పేషియస్ క్యాబిన్ వచ్చి అండ్ సెకండ్ రోలో. అండ్ రూఫ్ చూడొచ్చు మనకి ఈ విధంగా ఉంటుంది. అండ్ ఫిక్స్డ్ హెడ్ రెస్ట్ ప్రొవైడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ అండ్ సెకండ్ రో సిట్టింగ్లో. అండ్ చూడొచ్చు ట్రై యారో థీమింగ్ డిజైనింగ్ సీట్స్ అండ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ. అండ్ ఇప్పుడు కూర్చొని చూద్దాం ఎలా ఉంటుందో. లెట్స్ గో. అండ్ చూడొచ్చు ఫ్రెండ్స్ మనకి లెగ్ రూమ్ చూడడానికి మనకి ఈ విధంగా ఉంటుంది. అండ్ వీల్ బేస్ 2498 mm వీల్ బేస్ ప్రొవైడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మనకి ఎక్స్టెండ్ లెగ్ రూమ్ అయితే మనకి దీంట్లో రావడం జరుగుతుంది. అండ్ రేర్లో మనకి కంఫర్ట్ కన్వీనియంట్ ప్రకారం మనకి ఏసీ విన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం, కూల్ ఏసీ విన్స్. అండ్ మీ కన్వీనియంట్ ప్రకారంగా ఏసీ డైరెక్షన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ అండర్ థై సపోర్ట్ చాలా బాగుందని చెప్పుకోవాలండి. అండ్ చూడొచ్చు అండర్ థై సపోర్ట్ అండ్ చాలా ఎక్సలెంట్ థై సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ లెగ్ రూమ్ కూడా చూడొచ్చు అండ్ 2498 mm వీల్ బేస్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మనకి లెగ్ రూమ్ అయితే మనకి ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్పుకోవాలి. నైస్ ఫినిషింగ్. అండ్ చూడొచ్చు అండ్ ట్రై యారో డిజైనింగ్ ఇంటీరియర్ సీట్స్ అండ్ ఐసోఫిక్స్ చైల్డ్ యాంకరేజెస్ లాక్స్ చూడొచ్చు. అండ్ చూడొచ్చు అండ్ రేర్లో మనకి గ్రాఫ్ హ్యాండిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఎక్సెప్ట్ డ్రైవర్ సైడ్ తప్ప మనకి అన్ని సైడ్లో మనకి గ్రాఫ్ హ్యాండిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. అండ్ ఫ్రంట్ మనకి అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్. అండ్ చూడొచ్చు యాజ్ ఎ కన్వీనియంట్ ప్రకారంగా సీట్ బెల్ట్ సెట్ చేసుకోవచ్చు. అండ్ ఈ విధంగా ఉంటుందండి. అండ్ ఫ్రంట్ డాష్బోర్డ్ వచ్చేసి. అండ్ ఇప్పుడు మనకి రేర్ ప్రొఫైల్ చెక్ చేసి చూద్దాము బూట్ స్పేస్ కూడా. లెట్స్ గో. అండ్ చూడొచ్చు ఫ్రెండ్స్ అండ్ రేర్ ప్రొఫైల్ చూడడానికి మనకి ఈ విధంగా ఉంటుంది. అండ్ మనకి బ్లూ కలర్ అసైన్తో చాలా ప్రీమియం ఫీల్ అపీల్. అండ్ చూడొచ్చు నైస్ డిజైనింగ్ అండ్ ఏరోడైనమిక్ ఇన్స్పైర్డ్ రేర్ స్పాయిలర్. అండ్ చూడొచ్చు అండ్ రేర్లో మనకి సైడ్కి వెళ్ళి చూస్తే మనకి క్రాఫ్ట్ అని చెప్పుకోవాలి అండ్ బెండింగ్ తోటి పాటు. అండ్ చూడొచ్చు అండ్ రేర్ స్పాయిలర్ అండ్ 3D షార్క్ ఫిన్ యాంటీనా అండ్ LED హై స్టాప్ మౌంట్ విత్ వాషర్ అండ్ డిఫోగర్ అండ్ వైపర్. అండ్ రేర్లో టైల్ ల్యాంప్స్ చూడొచ్చు ఫ్రెండ్స్ అండ్ 2 పీస్ ట్రై యారో డిజైనింగ్ రేర్ టైల్ ల్యాంప్స్. అండ్ చూడొచ్చు హెలోజన్ బల్బ్ సిస్టమ్తో రావడం జరుగుతుంది అండ్ టైల్ ల్యాంప్ వచ్చేసి. అండ్ చూడొచ్చు అండ్ ఈవీ బ్యాచింగ్ విత్ బ్లూ అసైన్. అండ్ చూడొచ్చు అండ్ నెక్సాన్ అండ్ బ్యాచింగ్ క్రోమ్ ఫినిషింగ్ అండ్ కెమెరా అండ్ జిప్ట్రాన్ టెక్నాలజీ బ్యాచింగ్. అండ్ డౌన్లో చూడొచ్చు మనకి స్కిడ్ ప్లేట్తోని అండ్ రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ చూడొచ్చు అండ్ రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ అండ్ రేర్ రిఫ్లెక్టర్ విత్ బ్లూ అసైన్. అండ్ చూడొచ్చు అండ్ డౌన్లో కూడా అండ్ సిల్వర్ ఫినిషింగ్. అండ్ మనకి బూట్ ఓపెన్ చేసి చూద్దామంటే ఎలా ఉంటుందో. అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ టెలిగేట్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ చూడొచ్చు అండ్ నెక్సాన్ అనే క్రోమ్ బ్యాచింగ్. అండ్ ఈ విధంగా ఉంటుందండి. అండ్ బూట్ స్పేస్ వచ్చేసి అండ్ 350 లీటర్స్ బూట్ స్పేస్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ లార్జ్డ్ బూట్ స్పేస్. అండ్ చూడొచ్చు అండ్ బూట్ స్పేస్ వచ్చేసి అండ్ బూట్ స్పేస్ లోపల మనకి క్యాబిన్ ల్యాంప్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు రేర్ ల్యాంప్.
అండ్ దీనిలో మనకి పోర్టబుల్ ఛార్జింగ్ ఇవ్వడం జరుగుతుంది అండ్ 15 ఆంపియర్స్ ఛార్జింగ్ హోమ్ బేస్డ్ ఛార్జింగ్ పోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. మనకి ఇది క్యారియబుల్ ఉంటుంది అండ్ చూడొచ్చు. అండ్ 15 ఆంపియర్స్ సాకెట్ పవర్ పోర్ట్. అండ్ చూడొచ్చు ఇన్స్ట్రక్షన్స్ మనకి దీంట్లో ఉంటాయి. అండ్ టాటా మోటార్స్ కనెక్టెడ్ ఇన్ఫర్మేషన్ అండ్ వార్నింగ్ ఇండికేటర్స్ కూడా. మనకి ఇది కార్తో పాటుగా క్యారియబుల్ చేసుకోవచ్చు అండి. అండ్ ఎక్కడైనా సరే మనకి అండ్ 2 పోర్ట్ ఛార్జింగ్ పోర్ట్ ఉన్న దగ్గర మనకి అయితే స్టోర్ చేసుకోవచ్చు. అండ్ స్పేర్ వీల్ జాక్రాట్ అండ్ టూల్ కిట్ మనకి కింద ఉంటాయి అండ్ చూడొచ్చు. అండ్ టైర్ సెక్షన్ వచ్చేసి మనకి 215/60 R16 స్టీల్ రిమ్ ఇవ్వడం జరుగుతుంది అండ్ సేమ్ సైజ్ అండి. అండ్ 4 అలా వీల్స్ అయితే ఏదైతే సైజ్ ఉంటుందో అదే స్టీల్ రిమ్ కూడా మనకి అదే ఇవ్వడం జరుగుతుంది, స్పేర్ వీల్ కూడా. అండ్ చూడొచ్చు. అండ్ ఒకవేళ కావాలనుకుంటే మనకి ఈ పార్సల్ ట్రే కూడా రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ రేర్లో మనకి 12 వోల్ట్ పవర్ పోర్ట్ ఇవ్వడం జరుగుతుంది, ఛార్జింగ్ పోర్ట్. అండ్ ఒకవేళ కావాలనుకుంటే మనకి రేర్ సీట్ మనకి స్ప్లిట్ చేసుకోవచ్చు, 100% స్ప్లిట్టింగ్. అండ్ చూడొచ్చు ఈ విధంగా మనకి సీట్ని అయితే మనకి రేర్ సీట్ అయితే స్ప్లిట్ చేసుకోవచ్చు. అండ్ హెవీ లగేజ్ ఇంప్రూవ్మెంట్ కోసం ఒకవేళ కావాలనుకుంటే పార్సల్ ట్రే కూడా రిమూవ్ చేయొచ్చు. అండ్ చూడొచ్చు. అండ్ రేర్ బూట్ స్పేస్. అండ్ చూడొచ్చు. అండ్ రేర్లో మనకి బూట్ ఓపెన్ అండ్ క్లోజింగ్ లాక్. అండ్ ఈ విధంగా ఉంటుందండి. అండ్ రేర్ ప్రొఫైల్ వచ్చేసి అండ్ రేర్లో మనకి బ్లూ ఆసైన్తో చాలా నైస్ స్టైలిష్ డిజైన్ చెప్పుకోవాలి. అండ్ చూడొచ్చు. అండ్ జిప్ట్రాన్ అనే టెక్నాలజీ బ్యాచింగ్ కూడా. అండ్ ఇక్కడ వచ్చి మనకి ఛార్జింగ్ అయితే మనకి ఇన్సర్ట్ చేసాము. అండ్ చూడొచ్చు. అండ్ 2 వేసి ఛార్జ్ చేసుకోవచ్చు అండి. అండ్ 25 kW DC ఫాస్ట్ ఛార్జింగ్. అండ్ 0 to 80% మనకి 60 minutesలో. అండ్ 15 ఆంపియర్స్ సాకెట్ హోమ్ బేస్తో అయితే మనకి 10 to 90% అనేది 8.5 hours ఫుల్ అవుతుందని చెప్పుకోవాలి. అండ్ చూడొచ్చు. అండ్ టీవీ నుంచి మనకైతే ఛార్జింగ్ అయితే మనకి ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది, బ్యాటరీ ఛార్జింగ్. అండ్ ఇప్పుడు మనకు ఫ్రంట్ చూడొచ్చు, ప్రొఫైల్ చూడడానికి మనకి ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఫ్రంట్ ఇంజన్ హుడ్ ఓపెన్ చేసి చూద్దామంటే అండర్ ద హుడ్ ఎలా ఉంటుందో. లెట్స్ గో. అండ్ చూడొచ్చు ఫ్రెండ్స్, అండర్ ద హుడ్ చూడడానికి మనకి ఈ విధంగా ఉంటుంది. మనం చూస్తుంది పర్మనెంట్ మ్యాగ్నెటిక్ సింక్రనైజ్ మోటార్ అని చెప్పుకోవాలి. అండ్ 30.2 kW బ్యాటరీ కెపాసిటీ ఉంటుంది. అండ్ 320 వోల్టేజ్ కెపాసిటీ ఉంటుందని చెప్పుకోవాలి. అండ్ ఈ బ్యాటరీ అనేది మనకి IP67 సర్టిఫైడ్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ సర్టిఫైడ్ బ్యాటరీ అని చెప్పుకోవాలండి. అండ్ పర్ 1 సింగిల్ ఛార్జ్కి మనకి 302 kilometers రేంజ్ అయితే చూపిస్తుంది. అండ్ బ్యాటరీ టెక్నాలజీ వచ్చేసి మనకి జిప్ట్రాన్ అనే అద్భుతమైన టెక్నాలజీతో రావడం జరుగుతుంది. అండ్ 0 to 100 అనేది జస్ట్ 9.9 secondsలో రీచ్ అవుతుంది విత్ మల్టీ 2 డ్రైవ్ మోడ్స్తో. అండ్ వారంటీ విషయానికి వచ్చి మనకి 8 years 1,60,000 వరకు బ్యాటరీ వారంటీ. అండ్ 3 years 1,25,000 వరకు ఇంజన్ వారంటీ ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అండ్ చూడొచ్చు జిప్ట్రాన్ అనే బ్యాచింగ్. అండ్ 2 మోడ్స్ మనకి ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ 25 kW ఫాస్ట్ ఛార్జింగ్ DC ఛార్జింగ్ అండ్ 15 ఆంపియర్స్ హోమ్ బేస్డ్ ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. ఈ వెహికల్ సేఫ్టీ పరంగా చూసినట్లయితే మనకి ఫ్రంట్ డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, కార్నరింగ్ స్టెబిలిటీ కంట్రోల్, గ్లోబల్ ఎన్కాఫ్లో 5/5 స్టార్ రేటింగ్ సేఫెస్ట్ కార్, డ్రైవర్ సీట్ బెల్ట్ విత్ ప్రీ టెన్షనర్, ఫాలో మీ హెడ్ ల్యాంప్ కంట్రోల్, ఫ్రంట్ ప్రొజెక్టర్ టైప్ హెడ్ ల్యాంప్, ఫ్రంట్ ఫోగ్ ల్యాంప్స్, రివర్స్ పార్కింగ్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ అండ్ ఐసోఫిక్స్ యాంకరేజెస్, రేర్ డిఫోగర్ అండ్ వాషర్, ఇలాంటి సేఫ్టీ ఫీచర్స్ దీంట్లో చాలా ఉన్నాయండి. ఇదండి వీడియో వచ్చేసి డీటెయిల్ వాక్ అండ్ రివ్యూ ఇస్తాను అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్ షేర్ చేయండి ఫ్రెండ్స్. మ్యాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇది ఫస్ట్ టైం వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్ ద ఇన్స్టెంట్ నోటిఫికేషన్ ప్లీజ్ click the bell icon also. Thank you friends. This is Krishna Reddy signing off. See you soon in next video. Jai Hind.